బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. నమస్తే అండి సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. మకర రాశి వారికి ఎలా ఉంటుందండి ఫిబ్రవరి మంత్? సో మకర రాశి చూసుకుంటే లాస్ట్ 2 months కంపేర్ చేస్తే చాలా బెటర్గా ఉంటుంది. పర్టికులర్గా ఈ మకర రాశిలోనే అన్ని గ్రహాలు లాస్ట్ మంత్ అన్ని సంచారం చేసినాయండి. పర్టికులర్గా కొన్ని గ్రహాలు వచ్చేటప్పటికి జన్మరాశిలో సూర్యుడు ఉంటే మంచిది కాదంటారు. పదవి భ్రష్టత్వం, స్లోగా ఉండటం, అలా అవన్నీ లాస్ట్ మంత్ మనం చెప్పుకున్నాం. ఈ మంత్ వచ్చేటప్పుడు చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుందండి. మకర రాశి వాళ్ళకి చాలా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. లాస్ట్ 2 months కంపేర్ చేస్తే బెటర్గా ఉంటుంది. అయితే ఎప్పటి నుంచి? ఫిబ్రవరి నుంచి అని చెప్పుకోవచ్చు. ఓకే. మనకి ఏం చెప్తామంటే ఇందులో ఉన్న నక్షత్రాలు ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు అంతా మకర రాశిలో ఉంటారు. పేరు బలం కనుక చూసుకుంటే వీళ్ళకి జో, జా, జీ, జే, కా, గా, గి అన్న లెటర్స్ అంతా ఇందులో ఉంటారు. సంచారం అంటే గ్రహాలు కనుక మారే స్థితి చూసుకుంటే వీళ్ళకి శుక్రుడు 6వ తారీఖు నుంచి ఫిబ్రవరి నుంచే వీళ్ళ నెక్స్ట్ రాశిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. కుంభరాశిలో మారుతూ ఉన్నారు. తర్వాత బుధుడు వచ్చేటప్పటికి మకర రాశిలో నుంచి అగైన్ ఫిబ్రవరి 3 మారిపోతూ ఉన్నారు కుంభరాశిలోకి. సూర్యుడు కూడా కుంభరాశిలోకి మారిపోతూ ఉన్నారు 13వ తారీఖు. ఓకే. ఈ డేట్ని బట్టి చూసుకుంటే కుజుడు వచ్చేటప్పటికి 23rd మారుతూ ఉన్నారు అనమాట. అంటే టోటల్గా 1 వీక్ గ్యాప్తో ఒక్కొక్క గ్రహం మారుతూ ఉన్నాయి అనమాట. ఇది చూసుకుంటే వీళ్ళకి ఓవరాల్గా ఎలా ఉంటుంది? సూర్యుడు 2వ ఇంట్లో ఉండటంతో ధన ప్రవాహం స్టార్ట్ అవుతుంది. ఎవరికైనా కనుక మనీ మ్యాటర్స్లో కొంచెం స్లోగా ఉన్నారు, వీక్గా ఉన్నారు అనుకుంటే ఈ మంత్లో వాళ్ళకి ధనం వృద్ధి చెందుతుంది. ఓకే. బుధుడు 2వ ఇంట్లో ఉండటంతో ఫైనాన్షియల్ గెయిన్ వస్తుంది. శుక్రుడు కూడా 2వ ఇంట్లో ఎంటర్ అవుతుంటే ఫైనాన్షియల్ గెయిన్ వస్తుంది. ఒక్క మార్స్ మాత్రం వీళ్ళకి శత్రు బాధని తీసుకొస్తూ ఉంటాడండి. అంతే కదండి, అంతకన్నా డబ్బులు వస్తుంటే ఓర్వారు కదా చాలా మంది. సహజం అండి, ఒకటి వస్తుంటే ఒకటి పోతూ ఉంటుంది కదా. ఈకో సిస్టమ్ అంటారు. ఎప్పుడు దేవుడు బ్యాలెన్స్డ్గా పెడతారండి. ఏదైనా ఒక చోట బాగుంటే రెండో చోట లేని చూపిస్తూనే ఉంటాడు. అంటే నీకు లిమిటెడ్ ఉంది అని గుర్తుంచుకోవటానికి అనమాట. ఇందులో సూర్యుడు 2వ ఇంట్లో ఉండి 8th house చూస్తూ ఉండటంతో ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాలి మకర రాశి వాళ్ళు. ఏ విషయంలో? హీనత్వం, దుష్ట సంసర్గో, మనస్తాప, శిరోవెద, కృషి వాణిజ్యం నిష్ఫలం అంటారు. అంటే కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసినా ఇంకోటి కనుక స్టార్ట్ చేస్తే అందులో వీళ్ళకి సరైన రిజల్ట్ లేకుండా ఇబ్బంది పడతారు. రెండోది 8th house చూస్తూ ఉండటంతో అనవసరమైన గొడవలు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది మాత్రం ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి, మిగతా విషయాలంతా బాగుంటుంది. కాకపోతే ధన ప్రవాహం మాత్రం వీళ్ళకి చక్కగా ఉంటుందని మనకి సూర్యుడి ద్వారా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ కుజుడు వీళ్ళకి ఎక్కువ టైం వీళ్ళకి మకర రాశిలో ఉన్నా కానీ లాస్ట్లో వస్తూ ఉన్నాడు కాబట్టి లాస్ట్ 1 week ఉంటున్నారు కాబట్టి ఆ టైంలో కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ జాగ్రత్తగా పెట్టుకోవాలి. అంటే బ్లడ్లో చేంజెస్ రావటం, తర్వాత బ్రదర్స్ మధ్య రిలేషన్షిప్స్లో ఏమన్నా ఎట్లా గొడవలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. బట్ అది కూడాను లాస్ట్ వీక్ అని మనం చెప్పుకోవాలి. మెయిన్ వీళ్ళకి ఇంకొక గ్రహం ఏంటంటే బుధుడు 2వ ఇంట్లో ఉండటంతో బాగా యోగ్యతను ఇస్తారు, బాగా పాపులర్ అవుతారు, సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు బాగుంటారు. తర్వాత ట్రాన్సాక్షన్స్, మనీ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ అప్పటిదాకా ఏమన్నా ఆగిపోయి ఉంటే ఇప్పుడు బాగా మూవ్ అవుతూ ఉంటుంది. కుటుంబం అంతా బాగుంటుంది. అదేవిధంగా శుక్రుడు అగైన్ 2వ స్థానంలో వెళ్ళి 8th house చూడటంతో సూర్యుడు పెట్టే ఇబ్బందుల్ని చాలా వరకు శుక్రుడు తగ్గిస్తూ ఉంటారు. మనకేం చెప్తారు? కుటుంబ సౌఖ్యం, ఆరోగ్యం, స్త్రీ సల్లాపం, యశత్కరం, దేహ సౌఖ్యం, వస్త్రలాభం, ద్వితీయ స్థానకే భృగు అంటారు. 2వ స్థానంలో కనుక ఎప్పుడైతే భృగు వెళ్ళారో కుటుంబం అంతా బాగుంటుంది, సౌఖ్యంగా ఉంటారు. లేడీస్ తోటి లేదంటే జెంట్స్ తోటి చక్కగా అంతకుముందు ఉన్న మనస్పర్ధలన్నీ పోయి చక్కగా ఉంటారని చెప్పుకోవచ్చు. రెండోది ఫిజికల్గా చాలా స్ట్రాంగ్గా ఉంటారు, మంచి బట్టలన్నీ కట్టుకొని చాలా హ్యాపీగా నీట్గా ఒక డిగ్నిటీగా మూవ్ అవుతూ ఉంటారు అనమాట వీళ్ళు. అదేవిధంగా టైమ్లీ మంచి ఫుడ్ తింటూ చాలా చక్కగా హెల్తీగా గడుపుకుంటూ ఒక ఎనర్జెటిక్గా ఉంటారు ఈ మకర రాశి వాళ్ళని చెప్పుకోవచ్చు. ఓన్లీ ఒక విషయం జాగ్రత్తగా ఉండాలి వీళ్ళకి. 2వ ఇంట్లో సూర్యుడు ఉండటంతో కొంచెం హెల్త్లో టైర్డ్నెస్ ఉండే అవకాశం ఉంటుంది. కొత్తగా ఏమైనా స్టార్ట్ చేయకుండా ఉంటే కొంచెం ఒక 10-15 days ఆగి అది కూడాను మంత్ ఎండ్లో స్టార్ట్ చేసుకుంటే బాగుంటుంది. కొత్త ప్రాజెక్ట్స్, కొత్త అసైన్మెంట్స్. సో నక్షత్రాల ప్రకారం మరి వీరికి ఎంతవరకు సపోర్ట్ ఇస్తుంది అంటారు? మనం నక్షత్రం కనుక చూసుకుంటే ఉత్తరాభాద్ర, శ్రవణం, ధనిష్ట 3 నక్షత్రాలు ఇందులో ఉంటాయి. ఇందులో ఫస్ట్ ఉత్తరాషాఢ, శ్రవణం ఈ నక్షత్రాల్లోనే వీళ్ళకి ఎక్కువగా సూర్యుడు సంచారం జరిగి ఉందన్నమాట. సో వీళ్ళకి ఏమవుతుందంటే ఉన్న నక్షత్రాలు కూడా సూర్యుడు ఉండటంతో గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా హార్ట్ పేషెంట్స్ ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరం. తర్వాత శ్రవణ, ధనిష్టం నక్షత్రం వాళ్ళకి విపరీతంగా
అనుకోని విధంగా ధనం కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం గమనించుకోవాలి నక్షత్రం ప్రకారం చూసుకుంటే. పర్టికులర్ కుజుడు వీళ్ళకి శ్రవణ ధనిష్ట నక్షత్రాల మీద ఎక్కువగా జన్మ రాశులు ఎవరైతే గనక ఉంటారో వాళ్ళకి సంపదలు అన్ఎక్స్పెక్టెడ్గా కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా, అంటే ఇచ్చేటప్పుడు చాలా క్యాలిక్యులేటెడ్గా నిజంగా అవసరమా అనుకుంటేనే ఇవ్వండి. అదర్వైజ్ ఏంటంటే ఇంపల్సివ్ బయింగ్ అంటారు చూడండి, ఏదో ఇచ్చేసామన్నట్లు ఉండకుండా దూకుడుగా ఉండకుండా చాలా క్యాలిక్యులేటెడ్గా ఉంటే సరిపోతుంది. అదర్వైజ్ ఈ మంత్ అంతా చాలా బాగుందని చెప్పుకోవచ్చండి. ఎస్. సో మరి వీరు ఎలాంటి రెమెడీస్ పాటిస్తే ఇంకా బాగుంటుంది అంటారు ఫిబ్రవరి మంత్ అంతా? వీళ్ళకి ధన ప్రవాహం వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇన్ కేసు ప్లానెట్స్ అనుకూలంగా ఉన్నా కానీ వాళ్ళకి సరిగా లేకపోతే వాళ్ళ హారోస్కోప్ చూడటం చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో వీళ్ళకి ముఖ్యంగా చూసుకుంటే కొన్ని శాపాలను ఉంటాయండి. పితృశాపం, మాతృశాపం, గురు శాపం, బ్రహ్మ శాపం, పంచశాపాలను ఉంటాయి. పంచశాపాలు టోటల్గా 9, 11 కూడా ఉంటాయి. బట్ అవన్నీ మైల్డ్. బట్ మేజర్ శాపాలు కొన్ని ఉంటాయండి. ఇవి ఏమవుతుందంటే అండి, ఇవి శాపాలు ఉన్న వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందంటే లక్ష్యానికి దగ్గరగా వెళ్తారు కానీ అది అందుకోలేరు. సపోజ్ పితృశాపమే ఉందనుకోండి, వాళ్ళకి ఒకటి ఫాదర్తో రిలేషన్షిప్ అంతా బాగుండదు, లేదంటే ఫాదర్కి దూరంగా ఉండటం అది కనిపిస్తూ ఉంటుంది. ఇంకొక విషయం ఇటు సైడ్ ఏమంటే ఫాదరే కాదండి, అధికారం, అంటే మేనేజర్గా అప్పుడు ప్రమోషన్ రావటం, లేదంటే అధికారం వేరే వాళ్ళ మీద మనకి ఒక పవర్ ఉండాలి కదండి, ఈ పవర్ కూడా ఉండదు వాళ్ళకి. అందుకని ఎవరైతే సూర్యుడు వీక్గా ఉంటారో వాళ్ళు వెరీ రేర్గా మేనేజర్ అవుతారు. ఒకవేళ మేనేజర్ అయినా ఎక్కువ కాలం దాన్ని నిలబెట్టుకోలేరు, షార్ట్ టర్మ్ వస్తుంది అనమాట. అందుకని ఎప్పుడైతే సూర్యుడితో పాటు గురువు కాంబినేషన్ ఉంటారో వాళ్ళు విపరీతమైన రాజయోగాన్ని చూస్తూ ఉంటారు జనరల్గా. ఎందుకంటే వీళ్ళకి ఈ మకర రాశి వాళ్ళకి ఏళ్ళు నడిచినంత అయిపోయింది, సహజంగా బాగుండాలి, ఖచ్చితంగా ఉండాలి. ఎక్కడ కానీ ఎవరైనా కనుక ప్రాబ్లంగా ఉంటే అది వాళ్ళ ఏజ్ 35 to 45 ఉంటే ఒకసారి కన్సల్ట్ అయ్యి, ఆ ఏజ్లో ఉండి సరిగ్గా గ్రోత్ లేదు, ఇంప్రూవ్మెంట్ లేదు అనుకుంటే ఒకసారి కన్సల్ట్ అయ్యి హారోస్కోప్ థరోగా చెక్ చేసుకుంటే ఈ శాపాలు ఏమన్నా ఉంటే అవి రెమెడీస్ చేసేసుకుంటే నెక్స్ట్ లెవెల్కి లైఫ్ వెళ్ళిపోతుందండి. సో కొన్నిసార్లు కర్మ కూడా అట్లా చేసుకోకుండా ఆపుతుంది కాబట్టి వీడియో చూసిన వాళ్ళు విని వదిలేయకుండా ఒక అడుగు ముందుకేస్తే సమాధానం దొరుకుతుంది. నమ్మకపోవడం, సమాధానం వెతికిన తర్వాత ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. కరెక్ట్ అండి. నాకు చాలా మంది క్లయింట్స్ వస్తారండి, నైస్ పాయింట్ అండి. కొంతమంది వీఆర్ సెన్సింగ్ సంథింగ్ నెగటివ్ అండి, నిన్న మొన్నటి దాకా బాగుందని ముందుగానే వచ్చేస్తారండి, వెంటనే పరిహారాలు చేసేసుకుంటారు. వాళ్ళకి డ్యామేజ్ ఉంటుందండి ఖచ్చితంగా, చాలా తక్కువ లెవెల్లో ఉంటుంది. కొంతమంది అంటే అంతా అయిపోయిన తర్వాత చాలా సీరియస్ లెవెల్లో ఉన్నప్పుడు వచ్చేస్తారు. కొంతమంది అంతా అయిపోయి దాన్ని సఫర్ అయ్యి అప్పుడు వస్తారు. నేను అంటాను ఇది ఏదో వచ్చేది 1 year బ్యాక్ 2 years బ్యాక్ వచ్చుంటే ఎంత డ్యామేజ్ అయ్యి ఉండేది కాదని నేను చెప్తూ ఉంటాను అనమాట. ఎందుకంటే ప్లానెట్ ఒకటే, వాళ్ళ కర్మను బట్టి ముందుగా వస్తారు, మధ్యలో వస్తారు. కొంతమంది అంతా ఎక్స్పీరియన్స్ అయిపోయిన తర్వాత ఏంటి దేవుడా నెక్స్ట్ ఫ్యూచర్ అంటే ఒక దెబ్బ పడిన తర్వాత వస్తూ ఉంటారు అనమాట. అది కూడా అగైన్ సోల్ మెచ్యూరిటీ. మీరు చెప్పిన విధంగా చూసుకుంటే ఆ కర్మ అంటారు చూడండి, ఆ వచ్చే టైంకే వస్తారు ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత. అంత మంచి జరుగుదామని కోరుకుందాం. ధన్యవాదాలండి. ధన్యవాదాలండి.